కమింగ్ టు ద పుట్టింగ్ యువర్ ఫుడ్ డౌన్, వెన్ యూ పుట్ యువర్ ఫుడ్ డౌన్, మీకు ఐ ఫీల్ బికాస్ ఐ ఫాలో యూ ఎప్పటి నుంచో నాకు తెలుసు, ఆ లాట్ ఆఫ్ బ్యాచరింగ్ యూస్ టు హ్యాపెన్ ఆర్ కీప్స్ హ్యాపెనింగ్ టు యూ ఆన్ సోషల్. ఈవెన్ నౌ నాకు అర్థం కాని విషయం ఒకటి చెప్తా వినండి. ఒకటి చెప్తా. ఇప్పుడు నన్ను అనొద్దు అంటారు, మీ ఆడవాళ్ళతో ప్రాబ్లం ఏంటో చెప్తా. నన్ను అనకూడదు ఒక వ్యక్తి అంటారు సోషల్ మీడియాలో, నన్ను ఎవ్వరు ఏం అనకూడదు అంటారు. బట్ ఇప్పుడు చూడండి, ఒక నార్మ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నా ఇష్టం, నేను ఇట్లా వేసుకుంటాను అంటే ఎవడో ఒకడు అంటారు కదా మిమ్మల్ని ఫోటో. వాట్ యు వాంట్ టెల్ దెమ్? ఇప్పుడు ఏం చెప్పను నేను, చెప్తే వినకపోతే కంప్లైనింగ్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఎనీమోర్. I used to. This is what I want. Exactly. Do you want to know the phase of me when I complain? She used to complain. I used to like, why is she even caring about them? చెప్తా. నేను వసుదైవ కుటుంబం అని నమ్మేదాన్ని. ఓకే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇది వసుదైవ కుటుంబం. సో నేను ఏం చేసినా నేను వాళ్ళకి, నాకు ఒక్కటి ఏది జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటే, ఇప్పుడు జబర్దస్త్ అనే షో నేను చేశా. అందులో హైపరాది, అనసూయ కాంబినేషన్లో స్కిట్లు అవి ఇవి బాగా హైలైట్ అయ్యాయి. నిన్న నేను ఉన్నట్టు ఈరోజు నేను ఉండను, రేపు నేను అలా ఉండను. విజ్డమ్ అనేది, లోకజ్ఞానం, లౌక్యం అనేది నువ్వు ప్రపంచంలో ఎదురుపడే వాళ్ళతోటి, ఎదురుపడే సందర్భాల వల్ల మారుతూ ఉంటావు. సో నిన్న నీకు రైట్ అనిపించింది, ఈరోజు అనిపించకపోవచ్చు. కరెక్ట్. యు లర్న్, విజ్డమ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జబర్దస్త్ అనే టైం అప్పుడు నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. లైక్ సే సెక్సిస్ట్ జోక్స్ అయినా, ఆడ మగ వాళ్ళ మీద, పక్కింటి పెళ్ళాం మీద. సో దట్ ఈస్ అ లైట్ హార్టెడ్ షో అండ్ I was back then very loyal to it. I'm still very proud of it. I won't say తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేను నేను. ఆ టైంలో నాకు అది పేరిచ్చింది, నాకు ఉప్పు పెట్టింది. కాబట్టి నేను ఐఎమ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. బట్ తర్వాత దీనికి నేను ఎందుకు అక్కడ ఉండి కూడా ఏం అనలేదు అనే సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. మళ్ళీ ఒకవేళ అడిగితే వెళ్తారా? ఓ ఎస్ ఐ విల్, బట్ దెన్ ఐ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కండిషన్స్. ఐ వోంట్ కీప్ క్వైట్ వెన్ సర్టన్ థింగ్స్ ఆర్ దేర్. ఆల్సో ఐ ఫీల్ నేను ఎందుకు వచ్చేసానంటే, నేను కరెక్ట్ కాదనిపించింది ఆ తర్వాత. ఎందుకంటే నువ్వు 2 పడవల మీద కాళ్ళు పెట్టి సాఫీగా ప్రయాణం చేయలేవు. ఇదర్ యూ మేకప్ యువర్ మైండ్ దట్ దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్, యా సబ్ చల్తా హే అనే ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో అన్నా ఉండాలి. లేదా లేచింది మహిళా లోకం, లేదా ఇది ఒక మదర్గా ఇది నేను ఖండిస్తున్నాను ఇది. సో దట్స్ వాట్ పీపుల్ ప్రాబ్లం ఏంటంటే, నేను బయట పర్సన్ ఒకటి, టీవీ మీద ఒక పర్సనాలిటీ. చాలామందికి అర్థం కాని విషయం ఏముండిందంటే, పెద్ద తెరపై ఎలాగైతే క్యారెక్టర్స్గా యాక్టర్స్ నటిస్తారో, చిన్న తెర మీద కూడా వీఆర్ ప్లేయింగ్ రోల్స్. వీఆర్ నాట్ రియలీ దెమ్. If I am sitting on a chair and laughing at jokes, that's not Anasuya laughing. That's the host of that show laughing. And there are so many times that కొన్ని నేను అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోయిన వాటికి ఏంటంటే ఇది అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎడిటింగ్లో ఆ షోకి ఏదైతే కరెక్టో, ఎడిటర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ డైరెక్షన్, అందులో నేను నవ్విన ఇన్సర్ట్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆడియన్స్కి అనసూయ నవ్వింది. దీనికి కుళ్ళు జోకుల మీద నవ్వే అనసూయ నువ్వు బయట అర్జున్ రెడ్డి సినిమాని ఎలా అనగలుగుతావు? థింగ్స్ లైక్ దాట్. అలా నాకు చాలా బ్యాక్లాష్, నాకు అర్థం కాలేదు. అరే డూడ్, దట్ ఈస్ అ హోస్ట్ అండ్ దిస్ ఇస్ మీ అండ్ ఐఎమ్ ఆబ్జెక్టింగ్ టు సంథింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. దిస్ ఇస్ నాట్ రైట్. బట్ తర్వాత నాకు ఏమర్థమైందంటే, మన తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా, బికాజ్ నేను అది నాట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇండియన్ ఆడియన్స్ గురించి నేను చెప్పలేను, కానీ తెలుగు ప్రేక్షకులు దే అడాప్ట్, దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, ప్రభావితులు బాగా అవుతారు. సినిమా ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్. దేవుళ్ళు, దేవతలు, గుళ్ళు కట్టేయడాలు ఇవన్నీ జరిగి, సో దే కాంట్ డిఫరెన్షియేట్. అర్థమైంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు సినిమాలో బ్యాడ్ పర్సన్ అయితే నిజంగా బ్యాడ్ పర్సన్ అనే అనుకుంటారు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ లైక్, నేను రీల్స్ కూడా చూస్తుంటాను సీరియల్లో, ఎవరైనా చేస్తే అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు కూర్చొని వేస్తుంటారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ హార్ట్ పీపుల్ హ్యావ్. సో దే వర్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఈవిడ ఏంటి అని వాళ్ళకి అర్థం కాక నన్ను అనేసేవాళ్ళు. అర్థమైందా? నాకు అది అర్థం కాలేదు. దే థాట్ నేను, సో యూ ఫీల్ దాన్ని ఏమంటారు, ఎవ్రీబడీ షుడ్, అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చక్కర్లేదు. కరెక్ట్. సో యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి. అది నాకు లేట్గా అర్థమైంది. నేనేంటంటే ఎందుకు ఫీల్ అయ్యేదాన్ని అంటే, అదేంటి నేను డైరెక్ట్గా వీళ్ళని అనట్లేదు కదా, బట్ ఐ స్టిల్ యూస్ టు ఫీల్ హర్ట్. నేను ఎవరినైనా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ చేసినా
వాళ్ళు నన్ను అనొచ్చు కానీ వాళ్ళ తరఫున మిగతా వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేయడం ఫేర్ కాదనిపించింది నాకు. బట్ ఐ